హాయ్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు మీకు మంచి వెరైటీ అయిన స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. ఇది పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. స్వీట్ కార్న్ తందూరి నా స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. స్వీట్ కార్న్స్ అండి, ముందుగా 2 కండీలు తీసుకున్నాను. 2 కండీలు ఒలిచేసేసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలండి. ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీకు మంచి మంచి వెరైటీలు పెట్టాలని ఎదురు చూస్తున్నాను. కానీ నాకు వ్యూస్ అసలుకి రావట్లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను, కానీ ఇంకా చెయ్యాలి. ఎందుకంటే మీ వైపు నుంచి కూడా నాకు ఎంకరేజ్మెంట్ వస్తే నాకు బాగుంటుంది. కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను లాస్ట్లో ఒక చిన్న మాట, మంచి మాట కూడా చెప్తాను, మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను. అన్నీ ఒలిచేసేసుకొని ముక్కలు చేసి కుక్కర్లో పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వస్తే చాలండి. కొంచెం చిటికెడు ఉప్పు వేసి 3 విజిల్స్ రావాలి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎందుకంటారా, ఇప్పుడు మనకి సీజన్, మంచి సీజన్, బయట వాతావరణం కూడా చిరుజల్లు పడుతూ వాతావరణం చల్లగా ఉంటుంది. అలాంటప్పుడు ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమిటి అని. కొంచెం వాటర్ వేసేసి 1/2 స్పూను ఉప్పు వేసి పెట్టేయండి. 3 విజిల్స్ వస్తే చాలండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనము లైట్గా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. కుక్కర్లో పెట్టేయండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి ఉప్పు, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర జీలకర్ర పొడి లేదు, అందుకని నేను ఇంతవరకే కలుపుతున్నాను అన్నమాట మసాలాకి. స్వీట్ కార్న్ తందూరి అన్నాను కదండి నా స్టైల్లో. ఇవన్నీ కలిపాక 2 స్పూన్లు పెరుగు వేసి బాగా కలపాలండి. ఆ మసాలా మొత్తం బాగా కలిసాక మనం ఇంతాక ఉడకపెట్టుకున్నాం కదా, అవన్నీ ఆ స్వీట్ కార్న్స్కి నీట్గా స్టఫ్ చేసేయండి. అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరందరూ కంపల్సరీగా ఇది ప్రిపేర్ చేసుకోండి. ఆ స్పైసీగా మీకు కావాలంటే ఇంకొంచెం మిరియాల పొడి కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇంతవరకే చేసుకున్నాను, ఇలానే చేసుకున్నాను. నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితో చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇది సెకండ్ టైం చేయటం అండి. ఫస్ట్ టైం చేశాను, అప్పుడు వేరే ఫ్లేవర్ వచ్చింది. ఈసారి ఇలా చేసి చూద్దామని ట్రై చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. అసలు చాలా బాగుంది. తినేకొందుకు తినబుద్ధి అయిందండి. ఇప్పుడు వీటిని అలా అన్నిటికీ పట్టించేయాలండి. మసాలా మొత్తం పట్టించేశాక నేను ఓవెన్లో చేద్దాం అనుకున్నానండి. ఓవెన్లో చేద్దామని గాజు బౌల్ తీసుకున్నాను. దానికి బట్టరు కొంచెం బౌల్కి పట్టించేసి ఆ మొక్కజొన్న కండీలన్నీ పేర్చాను. ఒకవేళ మీకు గనక ఓవెన్ గనక లేకపోతే దీంట్లో కూడా పాన్ అండి, ఫ్రై పాన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసేసుకొని నాన్ స్టిక్ పాన్లో కొంచెం బటర్ రాసేసి ఒక్కొక్కటి పేర్చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి. అలా చేసుకోవచ్చు, లేదా మీకు ఓవెన్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైలో అయితే అసలు కాయలు కూడా పెట్టక్కర్లేదండి, బటర్ కూడా రాసి పెట్టక్కర్లేదు. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 2 నిమిషాలు పెట్టాను నేను ఓవెన్లో. ఫస్ట్ 1 మినిట్ పెట్టాను, మళ్ళీ తర్వాత 1 మినిట్ పెట్టాను. చాలా బాగా వచ్చింది. అసలు చాలా క్రిస్పీగా భలేగా ఉందండి, స్పైసీగా. నేను మీకు ఒక మంచి మాట చెప్తాను అన్నాను కదా, ఏమీ లేదండి.
ఈ రోజుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదండి. మనము మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి మనసు నొప్పించకుండా మాట్లాడాలండి. అది తెలిసిన వాళ్ళు ఎక్కడైనా నెగ్గుకొస్తారండి. ఇది నేను బాగా నమ్ముతాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇది ఉడికేటప్పుడు అండి చాలా స్మెల్ భలేగుందండి. స్మోకీ స్మెల్ అద్దిరిపోయింది. అసలు ఆ స్మెల్కి తినాలనిపించిందండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.